కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఇవి ముందుగా ఒక రోజు కాస్త 2-3 గంటలు నానబెట్టేసుకుని శుభ్రం కడిగేసుకుని గుడ్డ మీద ఆరవేసుకోండి. ఇలా ఆరబోస్తున్నాను. ఇలా పొడి అయిపోయింది. ఇలా తడి ఉంటే బూజు వచ్చేస్తుంది. దానికి కావాల్సిన పదార్థాలు చింతపండు కాస్త వేడి నీళ్ళలో నానబెట్టుకోండి ముందుగా పచ్చడి చేసే ముందు. దానికి కావాల్సినవి జీలకర్ర, ఆవాలు, మెంతులు ఊరికే కొద్దిగా వేసుకోండి. వేస్తే చేదొస్తుంది. పసుపు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు. బెల్లం కావాలనుకున్న వాళ్ళు బెల్లం వేసుకోండి, లేకపోతే లేదు మేము వేసుకుంటాం బెల్లం. కారం కావాలనుకున్న వాళ్ళు బెల్లం తగ్గించుకోండి. పులుపు కూడా కావాల్సిన తగ్గట్టుగా పులుపు వేసుకోండి. ఇవి మొత్తం కొత్తిమీర పచ్చడికి కావాల్సిన పదార్థాలు. ఇదిగోండి నూనె వేసాను, ముందే పెట్టాను ఇది గిన్నె. ముందుగా ఇంగు వేసుకోండి. ఇంగు బాగుంటుంది. ఇంగువ ఊరికే లైట్గా మెంతుల వాసన కోసం ఒక 1/2 స్పూన్. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. ఇవి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు అవి వేసుకోవాలి. ఇలా ముక్కల కింద తరుకోండి, లేకపోతే పేలుతుంది. అందులోనే మిరపకాయలు కూడా వేసేసుకోండి. చిటికెడు పసుపు కూడా వేసేసుకోండి. ఇప్పుడు వేయించుకోవాలి. ఒక పల్లెలో తీసేసుకోండి. కావాలంటే మీరు మినపప్పు, శనగపప్పు కూడా వేసుకోండి. మేము అందరూ వేయం. మీరు ఎవరైనా కావాలంటే వేసుకోండి. మినపప్పు కానీ శనగపప్పు కానీ. ఇది కూడా వేగిపోయింది. వేయించుకోండి. ఇది కొత్తిమీర బాగుంటుంది. తిప్పుకుంటే నూనె కాస్త అంటుకుంటుంది, బాగుంటుంది రుచిగా. ఇలా 4 పక్కలుగా తిప్పుకోండి. నూనె అంటుకుంటే కాస్త బాగుంటుంది, వేయించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పసుపు చూపిస్తాను. కారం కావాలనుకున్న వాళ్ళు మాత్రమే బెల్లం తగ్గించుకోండి. సమానంగా కావాలంటే ఒక తీపి కావాలంటే వేసుకోండి బెల్లం. పోపు చేసుకోండి. పోపు నలిగాక ఆ తర్వాత పోపు పళ్ళెల్లోకి తీసేసిన తర్వాత అప్పుడు కొత్తిమీర, చింతపండు, కావాల్సిన బెల్లం, కారం అనుకున్న వాళ్ళు బెల్లం తెప్పించుకోవడం. సరిపడా వేసుకోండి ఉప్పు. అందులో పసుపు వేస్తాను ఇందాకే. నేను నానబెట్టేసుకున్నాను. ఇది కావాల్సిన పులుపు వేసుకోండి, సమానమైన పులుపు. ఇలా బాగా గుజ్జు తీసేసి దీంట్లో తుక్కు తీసేయాలి. వేడి నీళ్ళలో నానబెట్టుకోండి. చింతపండు తొందరగా నానుతుంది. నానిందని తీయక్కల్లా ఇందులో వేసుకోండి. చింతపండు పిండిన రసం ఇందులో వేసుకోండి. చాలా పోతే మళ్ళీ కొంచెం పోసుకోండి. నాకు సరిపోతుంది. కావాల్సిన బెల్లం కూడా ఇందులో వేసుకోండి. ఆ పోపుతో పాటు చింతపండు రసం, బెల్లం వేసేసుకోండి. కారం ఎక్కువ తీసేసుకోండి. కారం కావాలనుకున్న బెల్లం తక్కువ వేసుకోండి. ఇందులోనే కొత్తిమీర కూడా వేసేసుకోండి. అన్నీ కలిసిపోతే బాగుంటుంది రుచి. కొత్తిమీర పచ్చడి ఇలా చేసుకోండి. కావాల్సిన పదార్థాలు కూడా ముందుగా చెప్పే కదా. కారమే కావాలి కేవలం అనుకుంటే బెల్లం తగ్గించుకోండి. లేదు సరి సమానం కావాలంటే చింతపండు, ఉప్పు, బెల్లం అన్నీ సమానంగా వేసుకోండి. కారం